టమాటా పంట పొలం గట్టున అత్తాకోడళ్ళు శారద అనామికలు అమాయకంగా కూర్చొని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. శారద భర్త ప్రసాదు, అనామిక భర్త రమేషు టమాటాలు నిండిన గంపల్ని అతి కష్టంగా తీసుకొచ్చి అత్తాకోడళ్ల ముందు పెట్టారు. అత్తాకోడళ్ళు అయోమయంగా తండ్రి కొడుకుల్ని చూస్తూ ఉంటారు. శారద, మరీ అంత అమాయకంగా అత్తాకోడలు మొహాలు పెట్టకండి. అమాయకంగా అంటే ఏంటండి? ఇప్పుడు నువ్వు చేస్తుందే అదే అని ప్రసాద్ అనగానే శారద ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. మావయ్య, వీటిని నెత్తిన పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్ముకుని రమ్మంటారా? అమ్మడానికి వేరే అరేంజ్మెంట్లు చేశాం కోళ్ళ. ప్రస్తుతం మీ ముందున్న టమాటాలు తినాలి తల్లి అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ ఆశ్చర్యపోయారు. అనామిక, మీరు విన్నది నిజమే. గంపల నిండా మీ ముందున్న టమాటాలు అత్తాకోడలు కలిసి తినాలి. ఇక ఆలస్యం చేయకుండా తింట మొదలు పెట్టండి. ఏరా అబ్బాయి, మేము ఈ టొమాటోలను తినటం ఏంట్రా? నేను కొడుకు ఎంత చెప్పినా వినకుండా మీ అత్తాకోడలు కలిసి టమాటా పంట వేద్దామని పట్టుబట్టారుగా. ఇప్పుడేమైంది? ధర తగ్గింది. మన టమాటా పంట మన దగ్గరే ఉంది. ఏం చేద్దాం చెప్పు? అందుకే ఇలా ప్లాన్ చేసాం శారదా. ఇది మరీ దారుణం మావయ్య. టొమాటో పంటకి మంచి గిట్టుబాటు ధర ఉందని, టొమాటో పంట తొందరగా వస్తుందని, డబ్బులు బాగా వస్తాయని నేను అత్తయ్య ఆలోచించి టమోటా పంట వేశాం. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు కదా మావయ్య. మీరు అనుకోలేదనామిక. నేను నాన్న చెప్పినప్పుడైనా ఆలోచించాలి కదా. అదే బాబు, నేను నా కోడలు చేసిన తప్పు. అలా గనక ఆలోచించి ఉంటే మేము ఎట్టా కూర్చుని ఉండేవాళ్ళం కాదు. మా ముందు టమాటాలు నిండిన గాంపలు ఉండేవి కావు. మీరిద్దరూ ఇంత మాటలు అనేవాళ్ళు కాదు. శారదా, ఈ టమాటాలు తిన్న తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి రండి. నేను కొడుకు వెళ్ళిపోతున్నాం. తినకుండా మాత్రం రావద్దు. పదా బాబు అని తండ్రి కొడుకులు ప్రసాదు, రమేష్లు ఆ టమాటా పంట పొలం నుంచి వెళ్ళిపోయారు. అత్తాకోడళ్ళు టమాటాల్ని చూసుకుంటూ ఒకరి మొక్కలను ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోయారు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున ఇంటి ముందు తండ్రి కొడుకులు 2 తోపుడు బళ్ల మీద టమాటాలు పెట్టి అత్తాకోడలిద్దరిని పిలుస్తారు. ఇంట్లో ఉన్న అత్తాకోడళ్ళు ఆ పిలుపు విని కంగారు పడ్డారు. అత్తయ్య, మావయ్య, ఆయన మళ్ళీ మనల్ని పిలుస్తున్నారు. నాకు ఆ పిలుపు వినబడిందిలే కోడల. నువ్వెళ్ళి పిలుస్తున్నారు అత్తయ్యనని చెప్పబాక. పదండి, మరి వినబడుతుందని ఇక్కడే ఉంటే ఎలా చెప్పండి? మనం వెళ్లే వరకు మావయ్య ఆయన పిలుస్తూనే ఉంటారు. పదండి అత్తయ్య. తప్పదు కదా కోళ్ళ, ఈ టొమాటో పంట మనకు తెచ్చిందంట ఇంతేగా మరి. ఇంకెప్పుడు వాళ్ళొద్దని చెప్పిన పని మాత్రం చేయకూడదమ్మా. ఈ కష్టాలు మనకొద్దు, అసలు పంట వేయకూడదు అని మాట్లాడుకుంటూ ఉండగా బయట ఉన్న ప్రసాదు, రమేష్లు అదే పనిగా పిలుస్తూ ఉంటారు. ఇక తప్పదని శారదా, అనామికలు ఇంట్లో నుంచి బయటకొచ్చారు. టమాటాలున్న ఒక తోపుడు బండి దగ్గర ప్రసాదు నిలబడి ఉన్నాడు. మరొక బండి దగ్గర రమేష్ నిలబడి ఉన్నాడు. శారదా, ప్రసాద్ నిలబడి ఉన్న తోపుడు బండి దగ్గరకు వెళ్ళింది. అనామిక రమేష్ నిలబడ్డ బండి దగ్గరికి వచ్చింది. అత్తాకోడళ్ళు, ఈ టమాటాల గురించి మీతో ఎక్కువగా మాట్లాడడానికి ఏమీ లేదు. వెళ్ళండి. ఏం చేస్తారో ఎలా చేస్తారో మాకు తెలియదు. సాయంత్రం అయ్యేసరికి ఈ టమాటాలన్నీ అమ్ముకురండి. వెళ్ళండి. విన్నారుగా, నాన్న చెప్పినట్టుగా చెయ్యండి అని చెప్పగానే అత్తాకోడళ్ళు టమాటాలున్న తోపుడు బళ్ళను తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. ప్రసాదు, రమేష్లు నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తారు. అనామిక ఒక వీధిలో టమాటాలు అమ్ముకుంటూ ముందుకు వెళ్తుంటే మరొక వీధిలో శారద టమాటాలు అమ్ముతూ ఉంటుంది. టమాటాలు, టమాటాలు, తాజా తాజా టమాటాలు, కిలో 20, అలాగే 15 రూపాయలు. రండి తల్లి రండి. టమాటాలు, టమాటాలు, తాజా టమాటాలు, తాజా టమాటాలు. ఒక రకం టమాటాలు 20 రూపాయలు, ఇంకో రకం టమాటాలు 15 రూపాయలే అని అరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. సమయం గడుస్తున్న కొద్దీ అత్తాకోడళ్ళు వీధులన్నీ తిరుగుతూ టమాటాలు అమ్ముతూ ఉంటారు. కానీ ఆశించిన ఫలితం ఉండదు. చీకటి పడుతూ ఉండగా ఎలా తీసుకువెళ్లిన టమాటాలను అలాగే ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి ముందు లైట్ వెలుగుతూ ఉంటుంది. గుమ్మం దగ్గర ప్రసాదు, రమేష్లు నిలబడి ఉంటారు. అత్తాకోడళ్ళు ముఖం దించుకుంటారు. శారదా, ఎన్ని కిలోల టమాటా అమ్ముడుపోయింది? ఎంత డబ్బు వచ్చింది? మావయ్య, మీకు దండం పెడతాను. కిలో టమాటా కూడా అమ్ముడుపోలేదు. తిరిగి తిరిగి అలసిపోయాం. ఏవైనా ఉంటే రేపు మార్నింగ్ చూసుకుందాం మావయ్య అని అత్తాకోడలు కలిసి ఇంట్లోకి వెళ్తారు. ఏమీ తినకుండా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు. ప్రసాదు, రమేషు పిల్లలు హరీషు, భవ్యలకు తినిపించి వాళ్ళు తిని పడుకుంటారు. మరుసటి రోజున అత్తాకోడళ్ళు అరుగు మీద కూర్చుని టమాటా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కోళ్ళ, ఏదో ఒక ఆలోచన చేసి టమాటాలు అమ్ముడు పోయేలాజీ. అప్పుడు మనం ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉంటాం. లేదంటే మా ఆయన, మీ ఆయన మనతో గొడవలు పెట్టుకుని
మళ్ళీ టమాటా ధర పెరిగే వరకు తిడతానే ఉంటారు. ఆ తిట్లని భరించడం కంటే మనం ఏదో ఒకటి ఆలోచించి మంచి ఐడియా చేసుకొని ఈ టమాటాలు సేల్ అయ్యేలా చేసుకోవడమే మనకు మంచిది. ఏం చేయను అత్తయ్య, ఎంత ఆలోచించినా టమాటాలను ఎలా అమ్మాలో ఏం చేయాలో ఐడియానే రావట్లేదు. తలనొప్పి అయితే వస్తుంది, ఒక్క ఐడియా కూడా రావట్లేదు. తలనొప్పి వచ్చినా చేయి నొప్పి వచ్చినా నీకే నొప్పులు వచ్చినా టమాటాలు ఎట్టా అమ్మితే మనకు డబ్బులు వస్తాయో బాగా ఆలోచించు. టమాటా పచ్చళ్ళు పెట్టి సంపాదిస్తావో టమాటా కూరండి సంపాదిస్తావో ఎట్టాగైనా ఆలోచించి నాకు చెప్పు, లేదంటే మామూలుగా ఉండదు అని అనామిక ఇంటి నుంచి బయలుదేరింది. బెదిరించినా భయపెట్టిన ఐడియాలు రావత్యా, నేనేదో ఒకటి ఆలోచించి చెప్తానులే, నాకు 2 రోజులు సమయం ఇవ్వండి. అవునత్యా, ఈ మధ్య మావయ్య మిమ్మల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు రోజు? పొలం దగ్గరికి కొళ్ళ. పొలం దగ్గరికా? ఆయన పొలం దగ్గరికి ఎందుకు అత్తయ్య? టమోటా పొలం దగ్గరికి తీసుకెళ్లి ఆయన కోపం పోయే వరకు నోటికి నొప్పి వచ్చే వరకే తిట్టకుండా తిడతానే ఉంటాడు. ఆ తిట్లని భరించలేక పొలం దగ్గరున్న నీళ్లు లేని బావిలో దూకి చచ్చిపోవాలని నాకుంటది కోడలా. మీరింక అదృష్టవంతులు అత్తయ్య, మావయ్య అన్నీ బాగా ఆలోచించి పొలం దగ్గరికి తీసుకెళ్లి అలా తిడుతూ ఉంటారు. ఎవరు ఉండరు కాబట్టి సరిపోయింది, కానీ నా పరిస్థితి అయితే మరీ దారుణం కదా. అవును కోడలా, ఈ విషయంలో మాత్రం మీ మావయ్యని మెచ్చుకోవచ్చు. నా మీద కోపం వచ్చిన ప్రతిసారి పొలం దగ్గర తీసుకెళ్లి తిడతానే ఉంటాడు. అప్పుడు పొలం చుట్టుపక్కల ఎవరూ ఉండరు, నేనైతే సంతోషపడతాను. కాసేపు ఓపిక పడి చెవులు మూసుకుంటే సరిపోయా. నాకు అదృష్టం లేదులే, చుట్టుపక్కల ఎవరున్నా లేకపోయినా ఆయన తిట్టడం మొదలు పెట్టాడంటే ఇక అంతే సంగతి. సర్లే కోళ్ళ, ఇది మన కొత్త ఏం కాదుగా. 4 గంటలు అయిపోతుంది, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురాపో. సరే అత్తయ్య, అప్పుడే 4 గంటలు అయిపోయిందా? నేను వెళ్ళి పిల్లల్ని తీసుకుని వస్తానుండండి. శారద ఇంట్లో కూర్చొని టమాటాల్ని ఎలా అమ్మి డబ్బులు సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. దిగులుగా అనామిక స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా అన్నా చెల్లెలు హరీషు భవ్యలు మాట్లాడుకుంటూ అనామిక వెనకాలే నడుస్తూ ఉంటారు. అన్నయ్య, మమ్మీ ఈరోజు చాలా డల్గా ఉందంటే ఇంటి దగ్గర నాన్న తిట్టే ఉంటారు. నాకు అదే అనిపిస్తుంది చెల్లి. తాతయ్య నాన్న చెప్పిన మాట వినకుండా నానమ్మ మమ్మీ కలిసి టొమాటో పంట వేశారు కదా, ఇప్పుడంతా లాస్ అని తాతయ్య నాన్న కోపం తెచ్చుకుంటున్నారు. రోజుకి ఏదొక మాటలు మమ్మీని నానమ్మని అంటూనే ఉన్నారు. అయితే ఇంటి దగ్గర నానమ్మ కూడా డల్గా ఉంటుంది కదన్నయ్య అని ముందుకు వెళ్తుంటే వాళ్ళకి బేకరీ కనిపిస్తుంది. పిల్లలకు వెజ్ పఫ్ తినాలి అనిపిస్తుంది. మమ్మీ, బేకరీకి వెళ్తాం. అవును మమ్మీ, వెజ్ పఫ్ తిందాము. సరే పదండి పిల్లలు అని పిల్లల్ని తీసుకుని బేకరీలోకి వెళ్లి కూర్చుంటుంది. పిల్లలు టమాటా సాస్ వేసుకుని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మమ్మీ, నువ్వు కూడా టొమాటో సాస్ చేసుకొని తిను మమ్మీ, చాలా బాగుంది. నాకు టమాటా సాస్ వద్దు, ఏమొద్దు, మీరు తినండి, నాకు అసలు చిరాగ్గా ఉంది. ఈ టొమాటో సాస్ చాలా బాగుంది మమ్మీ, వేసుకొని చూడు అని హరీష్ చెప్తుంటే టమాటా అనగానే అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ టమాటా సాస్ తింటుంది. అది అంతగా రుచి అనిపించలేదు. ఆ టమాటా సాస్ ఎక్కడ రెడీ అయిందో తెలుసుకుని అనామిక బాగా ఆలోచిస్తుంది. లోకల్ టొమాటా కెచప్ చేసి అమ్మటం మొదలు పెడితే బాగుంటుందేమో అనే ఐడియా వచ్చింది. మురిపెంగా వెజ్ పఫ్ తింటున్న పిల్లల్ని తీసుకుని బిల్లు కూడా ఇవ్వకుండా బేకరీ నుంచి ఆటోలో తీసుకుని ఇంటికొచ్చేసింది. బయట ఉన్న అత్తగారు శారద వైపు చూసింది. అత్తయ్యా, అత్తయ్యా, నాకొక సూపర్ ఐడియా వచ్చేసింది అత్తయ్య. ఏంటి కొల్ల ఐడియా? లోకల్ టమాటో కెచప్ చేసి అమ్ముదాం, చాలా బాగుంటుంది. అలాంటివి ఉన్నాయి కదా కోళ్ళ? ఉన్నాయి అత్తయ్య, కానీ మనం లోకల్ టమాటాని పెడుతున్నాం కదా, లోకల్ అనగానే చెప్పలేని అభిమానం ఏర్పడుతుంది. ఖచ్చితంగా మన దగ్గర కొంటారు, నా మాట నమ్మండి. కాకపోతే మావయ్యని ఆయన్ని మీరే ఒప్పించాలి. నిండా మునిగిన తర్వాత చలొస్తుందంటే చేసేది ఏముంటది? కానీలే కోళ్ళ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏదైనా చెయ్యి, మన దగ్గరున్న టమాటాలన్నీ అయిపోవాలి, మనకి లాభాలు రావాలి, అంతే అని చెప్పగానే అనామిక సంతోషపడుతూ ఇంట్లోకి వెళ్ళింది. ఆ రోజు రాత్రి పొలం నుంచి ప్రసాదు రమేష్లు ఇంటికొచ్చారు. భోజనాలు చేశారు. ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అత్తాకోడలు వాళ్ళ దగ్గరికి వచ్చారు. బాధగా ప్రసాదు, బాబు రమేష్, రేపు అత్తాకోడలని టమాటా పంట దగ్గరికి తీసుకెళ్లి టమాటాలు గోయించి సెలయేట్లో పడేయి బాబు, మిగిలిన పంటనలా వదిలిపెడదాం, పశువులైనా తింటాయి. అయ్యో, అంత పని చేయకండి, కోడలో ఒక ఐడియా చెబుతుంది, అదేనండి ముందు. అవును మావయ్య, నన్ను నమ్మండి, ఇందులో మనం సక్సెస్ అవుతాం. లోకల్ టమాటో కెచప్ అని పేరుతో మనం చేస్తాం.
మొదటిసారిగా అందరికీ ఫ్రీగా ఇద్దాం. నచ్చితే సెకండ్ టైం డబ్బులు పెట్టి కొంటారు కదా అని చెప్పగానే ప్రసాద్ ఒప్పుకుంటాడు. ఇక ఆ రోజు నుంచి అత్తాకోడళ్ళిద్దరూ కలిసి లోకల్ టమాటా కెచప్ చేసి అమ్ముతూ ఉంటారు. మొదటి రోజున అందరికీ ఆ టమాటా కెచప్ను ఉచితంగా పంచిస్తారు. ఆ తరువాత అందరికీ అది బాగా నచ్చుతుంది. సేల్స్ బాగా పెరుగుతాయి. అనుకున్న దానికంటే ఎక్కువగా టమాటా కెచప్ వ్యాపారం చేసి అత్తాకోడళ్ళు బాగా సంపాదిస్తారు. దాంతో అత్తాకోడళ్ళు ఎంతగానో సంతోషంగా ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అలసటగా ఇంటికొచ్చిన శారదకి ఇంటికేసిన తాళం కనపడింది. కుట్టు మెషిన్ పనికెళ్ళి కోడలింక రానట్టుగా ఉంది అని అనుకుంటూ ఉండగా ఇంటి బయట వేసిన మంచం కనిపించింది. కోడలొచ్చే వరకు ఈ మంచంలో పడుకుంటా. అసలే అప్పు కోసం తిరిగి తిరిగి బాగా అలసిపోయున్నా. కాళ్ళైతే ఘోరంగా లాగేస్తున్నాయి. నిలబడలేకపోతున్నా. ఎల్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటా అని మంచం దగ్గరికొచ్చి మంచంలో పడుకుంది. మెకానిక్ షాప్లో రమేష్ పనిచేస్తూ ఓనర్ కోసం చూస్తూ ఉంటాడు. ఈ ఓనర్ ఏంటి రోజు తొందరగా వచ్చేవాడు, ఈరోజు ఇంతలా ఎదురు చూస్తుంటే మాత్రం ఇంకా రావటం లేదు. అసలు వస్తాడా రాడా? దేవుడా, మా ఓనర్ వచ్చేలా చూడు తండ్రి. ఆయన వస్తేనే నేను ఇంటికి వెళ్ళగలను, ప్రశాంతంగా ఉండగలను. ఆయన రాకపోతే ఈ మెకానిక్ షాప్లోనే పడుకోవాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉండగా ఆ షాపు ఓనర్ సుందరం అక్కడికొచ్చాడు. రమేష్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఊపిరి పీల్చుకున్నాడు. తనలో తాను, అమ్మయ్య, ఓనర్ వచ్చేశాడు. నేను అడిగిన 10,000 తీసుకొచ్చుంటాడు. పని చేసుకుని వెళ్ళేటప్పుడు ఇస్తాలే, అప్పుడే అడగటం ఎందుకు అని బుద్ధిగా పని చేసుకుంటూ ఉంటాడు. ఓనర్ సుందరం కుర్చీలో కూర్చొని, రమేషు, ఒకసారి ఇలారా అని పిలవగానే డబ్బులిస్తాడనే ఆశతో రమేష్ వెళ్తాడు. చెప్పండి ఓనర్ గారు. ఇలా చూడు రమేషు, నువ్వు అడిగిన 10,000 సర్దుబాటు చేయలేకపోయాను. మరెక్కడైనా సర్దుబాటు చేసుకో అని చెప్పగానే రమేష్ ముఖం వాడిపోయింది. బాధగా, ఎలాగైనా సర్దుబాటు చేస్తానని చెప్పారు కదా ఓనర్ గారు, ఇప్పుడేంటి ఇలా అంటున్నారు? మొత్తం ఒకేసారి ఇవ్వటం కుదరదని శాలరీలో కొంచెం కొంచెం కట్ చేసుకోమని కూడా చెప్పాను కదా ఓనర్ గారు. నువ్వు చెప్పావు రమేషు, కానీ సర్దుబాటు చేయలేని పరిస్థితి వచ్చింది. నన్ను అర్థం చేసుకో. సారీ రమేష్, మొదటిసారి నువ్వు అడిగిన డబ్బులు సర్దుబాటు చేయలేకపోయాను. వెళ్ళి పని చేసుకో. సారీ ఓనర్ గారు, మనసు చాలా బాధగా ఉంది. ఈరోజు పని చేయలేను, ఇంటికెళ్ళిపోతాను. నాకు పర్మిషన్ ఇవ్వండి. అది కాదు రమేష్ అని నచ్చజెప్పాలని సుందరం చూస్తాడు. కాని రమేష్ వినిపించుకోకుండా షాపు నుంచి బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు. కుట్టు మిషన్ పని నుంచి అనామిక ఇంటికొచ్చింది. మంచంలో పడుకుని ఉన్న అత్తగారు శారద కనిపించింది. తన దగ్గరికొచ్చి, అత్తయ్య లేవండి, నేను వచ్చేశాను. ఇక ఇంట్లోకి వెళ్దాం పదండి అత్తయ్య అని అనామిక ఎంత లేపినా శారద కదలకుండా పడుకునే ఉంది. ఏమైంది అత్తయ్య? ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నారు? లేవండి. అయినా పట్టపగలు ఇలా మంచులో మీరు పడుకున్నారెందుకు? లేవండి అని ఎంత ప్రయత్నం చేసినా శారద ఉలుక్కు పలుకు లేకుండా పడుకుని ఉంటుంది. ఇదేంటి, ఎంత పిలిచినా మా అత్తయ్య లేవట్లేదు? కొంపదీసి పోయిందా ఏమిటి? అసలే పిల్లల్ని చైనా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి డబ్బులు సర్దుబాటు కావడం లేదని అందరం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు మా అత్తయ్య ఏమో, వామో, అలాంటివేం జరగకూడదు, మా అత్తయ్యకి ఏమవ్వద్దు అని చకచక్కా ఇంటికి తాళం తీసి ఇంట్లోకి వెళ్ళింది. శారద మంచంలో హాయిగా పడుకొని ఉంది. అనామిక కంగారుగా నీళ్ల బకెట్ తీసుకొచ్చి శారద మీద పోసింది. అంటే శారద అదిరిపడుతూ, వర్షం వర్షం అంటూ లేచి కూర్చుంది. ఎదురుగా అనామిక బకెట్ పట్టుకుని ఉండటం చూసింది. ఏంటే కొళ్ళ ఇది? అత్తయ్య అత్తయ్య అని పిలితే లేస్తాను గాని ఇలా బకెట్ నీళ్ళతో స్నానం చేయిస్తారు ఎవరైనా ఎక్కడన్నా? అయ్యో అత్తయ్య, ఎన్నిసార్లు పిలిచాను అనుకున్నారు? మీరా పలకలేదు ఉలకలేదు. ఇక పోయి ఉంటారనుకుని కంగారు పడిపోయాను. నోట్లో నోరు పెట్టి ఓదాలనుకున్నాను, కానీ మీ నోరంతా వాసన వస్తుంది కదా, అందుకే నా నోరు మీ నోట్లో పెట్టలేకపోయాను. అప్పుడు నాకు నీళ్ళ బకెట్ గుర్తొచ్చింది. ఇంకంతే, ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి నీళ్లు పోసేశాను. మీరు లేచారు అని చెబుతుంటే శారద కోపంగా చూస్తుంది. అనామిక ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ రెట్టను శారద నెత్తి మీద వేసింది. అది చూసుకుని శారద గబగబా ఇంట్లోకెళ్ళింది. అలా పగలంతా గడిచింది. సమయం రాత్రి 8 గంటలు. మంచంలో శారద దంపతులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పేరుకే మనమే పట్నం బతుకులు గాని ఎంతో పేదరికాన్ని మనం రుచి చూస్తున్నామండి. అదంతా ఇప్పుడెందుకు శారద? ఇప్పుడు మన దగ్గరికి మనవడు మనవరాలు వచ్చి
చైనా వాళ్ళకు తీసుకెళ్లే దాని గురించి అడుగుతారు. ఏం చెప్పాలో ఆలోచించు శారదా, నాకైతే ఏం చెప్పాలో అర్థం కావటంలా అని అంటూ ఉండగా హరీషు భవ్యలు వచ్చారు. నవ్వుతూ, పిల్లలు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేశారా? మొత్తం చేశాం నానమ్మ. మా పిల్లలు చాలా మంచి వాళ్ళన్నమాట. బుద్ధిగా స్కూల్కెళ్ళి శ్రద్ధగా చదువుకుంటున్నారు. ఇంటికొచ్చి చక్కగా రాసుకుంటున్నారు. పొగిడింది చాలే నానమ్మ. మేమడిగినా చైనా వాళ్ళని చూపించడానికి తీసుకెళ్తున్నారా లేదా? ముందది చెప్పండి. చెప్పండి తాతయ్య, మమ్మల్ని చైనా వాళ్ళ దగ్గరికి ఇప్పుడు తీసుకెళ్తున్నారా లేదా? పిల్లలు, నా చేతిలో ఏమీ లేదు. అంతా మీ నానమ్మ చేతుల్లోనే ఉంది. తను ఇప్పుడు వెళ్దామంటే అప్పుడు మనం చైనా వాళ్ళని చూడ్డానికి వెళ్ళొచ్చు అని చెప్పగానే శారద కోపంగా ప్రసాద్ని చూసింది. అప్పుడే వాళ్ళ దగ్గరికి అనామిక గరిట పట్టుకుని వచ్చింది. అందరూ రండి, వంటలు రెడీ అయ్యాయి అని చెప్పి వెళ్ళిపోతుంది. అందరూ కింద తినటానికి కూర్చుంటారు. అనామిక పిల్లలతో సహా అందరికీ అన్నం వడ్డిస్తుంది. అందరూ సైలెంట్గా ఉంటారు. అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిల్లలో ఒకసారి వెళ్ళి మీ అమ్మని అడిగిరండి అని చెప్తూ ఉండగా అనామిక తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఎవరి పక్కలు వాళ్ళకి రెడీ చేశాను, వెళ్ళి పడుకోండి. మమ్మీ మమ్మీ, భవ్య, ఈ 2-3 రోజుల్లో మనం చైనా వాళ్ళని చూడ్డానికి వెళ్తున్నాం అని చెప్పగానే పిల్లలు సంతోషపడతారు. శారద, రమేషు, ప్రసాద్ ముగ్గురు అయోమయంలో ఉంటారు. అనామిక అన్నం పెట్టుకుని తింటుంటే అందరూ వెళ్లి పడుకుంటారు. అనామిక మాత్రం పడుకోకుండా ఇంటి బయట నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఒక అరగంట గడిచిన తర్వాత అక్కడికి శారద వచ్చింది. ఏం కోళ్ళ, నీకు నిద్ర రావట్లేదా? నిద్ర పట్టట్లేదా? లేదత్తయ్య, 2-3 రోజుల్లో పిల్లల్ని చైనా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పేశాను కదా, ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచన చేస్తున్నాను. డబ్బులు సర్దుబాటు కానప్పుడు 2-3 రోజుల్లో వెళ్తున్నావని పిల్లలతో ఎందుకు చెప్పేవా అసలు నువ్వు? పిల్లలు అది నిజం అనుకుని ఎంతలా సంతోషపడుతున్నారో నీకు ఆ విషయం తెలుసా? ఎవరేం చేసినా పిల్లలు బాగుండాలనే కదా అత్తయ్య. నేను అప్పు కోసం తిరిగా, నాకైతే రూపాయి కూడా ఎక్కడ ముట్టింది లేదు. బాబు తన షాప్ ఓనర్ని అడిగాడు, ఆయన ఇవ్వలేదు. ఇక మీ మావయ్య చేసే సెక్యూరిటీ గార్డ్ జాబులతో జీతం రావడమే ఎక్కువ. అలాంటిది అంత పెద్ద మొత్తంలో నీకెవరు అప్పిస్తారని చెప్పారు కోళ్ళ? ఎవరూ ఇవ్వడం లేదత్తయ్య. నా బంగారపు తాళిని రేపు తాకట్టు పెడుతున్నాను. ఆ డబ్బులతోనే మనం చైనా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అత్తయ్య అని చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. పిల్లల కోసం నాకు తప్పట్లేదు అత్తయ్య అని వెళ్ళి అనామిక పడుకుంది. 2 రోజుల తర్వాత శారద కుటుంబం చైనా వాల్ మీద నిలబడి సంతోషంగా చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. హరీషు భవ్యలైతే ఎంతగానో మురిసిపోతూ చైనా వాల్ మీద పరుగులు పెడుతూ ఉంటారు. అది చూసి ప్రసాద్ కంగారు పడిపోతూ ఉంటాడు. పిల్లలు పరిగెత్తకండి, ఒక దగ్గర ఉండండి అని చెప్పగానే హరీషు భవ్య అల్లరి చేయకుండా ఒక దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి అనామిక వచ్చింది. పిల్లలు, చైనా వాళ్ళు చూడాలనే మీ కోరిక తీరుతుంది కదా? తీరిపోయింది మమ్మీ, నేను అనేది చాలా సంతోషంగా ఉన్నా. సరే తల్లి, ఇప్పుడు మీరు ఈ చైనా వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకోవాలి. చెప్పు మమ్మీ. పిల్లలు, ప్రపంచంలోని 7 వింతల్లో ఈ చైనా వాల్ ఒకటి. ఈ 7 వింతలలో అత్యధిక కాలం నిర్మించిన కట్టడంగా ఈ చైనా వాల్ ప్రసిద్ధి చెందిందనమాట. దీనిని ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. ఈ చైనా వాల్ 5 నుండి 6 మీటర్ల వరకు వెడల్పు, అలాగే 7 నుండి 8 మీటర్ల వరకు ఎత్తు ఉంటుంది. ఇక పొడవు విషయానికొస్తే 21,196 మీటర్ల వరకు ఉంటుందట. ఇది పర్యాటక ప్రదేశంగాను, అలాగే చైనా దేశపు జాతీయ చిహ్నంగాను నిలిచిందట పిల్లలు అని చెబుతూ ఉండగా పిల్లలు హరీషు భవ్యలు శ్రద్ధగా వింటారు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. తిరుగు ప్రయాణంలో చైనాలో అందరూ కలిసి ఒక హోటల్లో చౌమీన్ తింటూ ఉంటారు. అది పిల్లలకు బాగా నచ్చుతుంది. మమ్మీ, మనం ఇంటికెళ్ళిన తర్వాత నాకిది చేసి పెట్టవు? ఇది కాదమ్మా, దీన్ని ఇక్కడ చౌమీన్ అంటారు. ఇక్కడ వాళ్ళు చాలా బాగా తింటూ ఉంటారు. ఇది చాలా బాగుంది మమ్మీ, ఇంటికి చాలా తీసుకురా మమ్మీ. సరే బాబు, తీసుకొస్తాను అని అనామిక చౌమీను తీసుకుంటుంది. అందరూ తిరిగి పట్నంలోని తమ ఇంటికి తిరిగొచ్చేశారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక కుట్టు మిషన్ పనికి వెళ్తూ ఉంటుంది. రమేష్ మెకానిక్ షాప్లో పనిచేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చారు. మమ్మీ మమ్మీ, చౌమీన్ చేసి పెట్టవు? అవును మమ్మీ, చేసి పెట్టు. చౌమీన్ తినక వారం అయిపోతుంది. ఈ రోజు ఎలాగైనా మాకు చౌమీన్ చేసి పెట్టాలి. చౌమీన్ కావాలి, ఇప్పుడు చేసి పెట్టు. సరే పిల్లలు, మీరు హోంవర్క్ చేసుకుంటూ ఉండండి, నేనింతలో మీరడిగిన చౌమీన్ చేసి పెడతాను అని చెప్పగానే పిల్లలు ఎంతో సంతోషపడ్డారు.
వావ్, ఓకే మమ్మీ. నేను అన్నయ్య వెళ్ళి హోంవర్క్ చేసుకుంటూ ఉంటాం. నువ్వు మా కోసం వేడి వేడిగా రుచికరమైన చౌమీన్ చేసుకుని రావాలి. థ్యాంక్ యూ మమ్మీ. అని చెప్పి పిల్లలు ఇంట్లోకి వెళ్లి హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు. అనామిక తన పిల్లల కోసం వేడివేడిగా చౌమీన్ని రుచికరంగా చేసి పెడుతుంది. పిల్లలు సంతోషంగా తింటూ చక్కగా చదువుకుంటూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.